రాజు యువ వికాసం ఇప్పుడు మీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి నెట్ సెంటర్లకు వెళ్ళి మీ డబ్బుల్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ ఫోన్లో ఎలా అప్లై చేయాలో అందరికీ అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అలాగే అందరూ నన్ను క్షమించాలి, ఈ వీడియో చేయమని చాలా మంది అడిగారు. ఈ వీడియో కొంచెం లేట్ అయింది, అందరికీ సారీ. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది, రేషన్ కార్డు అవసరం లేదు, ఇన్కమ్ అవసరం లేదు, అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాదు, అది పూర్తిగా అబద్ధం. మీరు ఈ లోన్ అప్లై చేయాలంటే రేషన్ కార్డు గానీ ఇన్కమ్ గానీ ఖచ్చితంగా కావాల్సిందే. ఈ విషయం మీద మీకంటూ ఒక క్లారిటీ ఇస్తా చూడండి. నేను మా చుట్టుపక్కల ఒక 20 నుండి 30 మందికి అప్లై చేశా. ఆ అనుభవంతో చెప్తున్నా. మామూలుగా మనకి గవర్నమెంట్ ఏం చెప్పింది, రాజు యువ వికాసం, ఓకే, 5 లక్షల మందికి 6,000 కోట్ల రుణం, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పింది. ఓకేనా? అంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం. మీరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు చెప్పకుండా అప్లికేషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి ఎవరో చెప్పిన విషయాన్ని ఎందుకు నమ్ముతున్నారు? అంటే గవర్నమెంట్ ఏమైనా పిచ్చిదా? ఒక్క రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉందని చెప్పడానికి? ఎవరో తెలిసి తెలియని వాళ్ళు, కొంతమంది యూట్యూబర్లు రేషన్ కార్డు అవసరం లేదు, ఇన్కమ్ అవసరం లేదు, నేను అప్లై చేసిన అని మళ్ళీ అప్లై చేసినప్పుడు ఆ స్క్రీన్ రికార్డు చూసి పెడితే ఆ విషయాన్ని నమ్మమాకండి అబ్బా, అదంతా అబద్ధం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మామూలుగా ఒక ఇంట్లో ఒక 5 ఉన్నారు. ఆ ఇంటికి రేషన్ కార్డు లేదు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారుగా. అంటే ఆ కుటుంబంలో 5 అప్లై చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. చెయ్యదు కదా. అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ కావాల్సిందే. 5 ఉన్న కుటుంబంలో ఒక్కరికి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇదే నిజం. అంటే ఇక్కడ మీరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళో గవర్నమెంట్కి చెప్పాల్సిందే. చెప్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, చెప్పకుండా యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సరిపోతుందని చెప్పాను కదా. అంటే ఇన్కమ్ అంటే ఏంటి మీకేం తెలుసు? ఇన్కమ్ అంటే ఒక కుటుంబ ఆదాయపు గుర్తింపు. అంటే పలానా కుటుంబం, మీరు పలానా కుటుంబానికి చెందిన వాళ్ళని గవర్నమెంట్కి చెప్పినట్టు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అంతే తప్ప తప్పుడు ప్రచారాలని అస్సలు నమ్మకండి. మీకు ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అందులో ఆధార్ కార్డు పేరు అడుగుతుంది. ఆధార్ కార్డు పేరు కొట్టాలి. తర్వాత కింద ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ కొట్టాలి. ఈ 2 కొట్టగానే ఆటోమేటిక్గా మూడో బాక్స్లో మీ ఆధార్ కార్డు నెంబర్కి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఆ ఆధార్ కార్డు నెంబర్ వ్యక్తి ఏ రేషన్ కార్డుకి సంబంధించిన వ్యక్తో అక్కడ తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు పలానా రేషన్ కార్డుకి చెందిన వ్యక్తివని గవర్నమెంట్కి తెలిసిపోతుంది. అప్పుడు రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదని నువ్వెలా అనుకుంటావు? నువ్వు రేషన్ కార్డు ఇచ్చినట్టే కదా. ఇంకొంతమందికి ఏమో పేరు ఆధార్ కార్డు నెంబర్ కొట్టిన తర్వాత స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత రేషన్ కార్డు నెంబర్ పడదు, ఎందుకంటే వాళ్ళకి రేషన్ కార్డు లేదు. అప్పుడు అలాంటి సందర్భాల్లో ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా రేషన్ కార్డు నెంబర్ కానీ ఇన్కమ్ నెంబర్ కానీ ఏదో ఒకటి కావాల్సిందే. ఈ 2 లేకుండా అప్లై చేసుకోవచ్చు అనే అబద్ధపు మాటల్ని నమ్మకండి. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందిగా. ఇప్పుడు మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందిగా. ఇప్పుడు రాజు యువ వికాసాన్ని మీ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకే, ముందుగా మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఎక్కువ శాతం క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది, మీ ఇష్టం ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో సెర్చ్ బార్లో TGOBMM, ఓకే, ఆల్రెడీ కొట్ట ముందరకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూసారా? ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన ఈ ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకోగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఈ 2 బాక్సులు, ఈ 2 బాక్స్ వచ్చేసి తర్వాత చెప్తాయి ఈ బాక్స్ గురించి. ముందైతే మనం ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు. మొదటగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో వస్తుంది. దీన్ని ఇలా పైకి నెమ్మదిగా అంటుంటే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? ఈ ఆప్షన్స్ అన్నీ చాలా ఆప్షన్స్ వస్తాయి. మీకు ముందైతే మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అప్లికేషన్ అన్న చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే మళ్ళీ సేమ్ వాళ్ళిద్దరు ఫోటోలు వస్తాయి. కొంచెం పైకి నిమ్మలంగా అంటుంటే SC, ST, BC అని ఇలా మీకు చాలా బాక్సులు కనిపిస్తాయి. ఈ బాక్సులు ఏంటంటే ఎవరి సామాజిక వర్గానికి చెందిన బాక్సులు వాళ్ళవి అనమాట. ఇప్పుడు మీరు SC అనుకోండి, ఇక్కడ ఫస్ట్ SC బాక్స్ ఓపెన్ చేసుకోండి. ST అనుకోండి, ఇది 2 ST, ఇది BC అయితే BC. మీ ఇష్టం, మీ సామాజిక వర్గానికి చెందిన బాక్స్ మీరు ఓపెన్ చేసుకోండి. నేనైతే వచ్చేసి BC ఓపెన్ చేస్తున్నాను. BC మళ్ళీ ఓపెన్ చేయండి. మళ్ళీ సేమ్ వీళ్ళిద్దరి ఫోటోలు వస్తాయి. ఇలా నెమ్మదిగా పైన కనుక్కుంటూ ఉండండి. ఓకేనా? ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ప్రతి ఫామ్ పక్కన పేరు పక్కన ఇక్కడ చిన్నగా స్టార్ గుర్తు కనిపిస్తుందా రెడ్ కలర్లో? బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే స్టార్ గుర్తు కనబడితే ఖచ్చితంగా దాన్ని ఇవ్వాలి. ఓకేనా? కొన్ని చోట్ల ఏమో స్టార్ గుర్తు కనబడట్లేదు చూడండి. ఈ స్టార్ గుర్తు కనబడని చోట అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేషన్ కార్డు పక్కన స్టార్ గుర్తు లేదు. నేను ఇందాక ఏం చెప్పాను, రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ కావాల్సింది అని చెప్పాను కదా. ఇక్కడ ఈ ఆధార్ కార్డు పేరు, ఆధార్ కార్డు నెంబర్ కొట్టిన తర్వాత సెర్చ్ చేసి
రేషన్ కార్డు నెంబర్ ఇస్తుంది. ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ ఇస్తే ఇంకేం అవసరం లేదు. ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వకపోతే ఇన్కమ్ నెంబర్ కొట్టాలి, అడుగుద్ది కింద. మళ్ళీ వేరే ఆప్షన్స్ ఉంటాయి, చూపిస్తా. ఫస్ట్ అయితే ఆధార్ కార్డు పేరు సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే కొట్టాలి, ఇంత కూడా తప్పు కొట్టవద్దు. ఓకేనా, ఆధార్ కార్డు పేరు కొట్టేసేయండి. ఆధార్ కార్డు పేరు కొట్టేసాను. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డు నెంబర్ కూడా చూసేసి ఆధార్ కార్డు నెంబర్ కొట్టండి. ఓకేనా, ఈ ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే మీకు డన్, ఇక్కడ డన్ కనబడుతుందా? డన్ కొట్టగానే మీకు ఆల్రెడీ స్కాన్ అయ్యి రేషన్ కార్డు నెంబర్ చూపిస్తుంది. వీళ్ళకి మనకి ఈ నెంబరు అప్లై చేయమని ఇచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఉందో లేదో మనకు తెలియదు, చూపిస్తుంది రేషన్ కార్డు. ఒకవేళ చూపించకపోతే కింద ఇన్కమ్ కొట్టాల్సి, ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది. డన్ కొడదాం చూడండి ఒకసారి. డన్ కొట్టగానే సర్చ్ అయ్యి అగో రేషన్ కార్డు నెంబర్ చూపించింది. ఆటోమేటిక్గా రేషన్ కార్డు నెంబర్ పడిపోతుంది అక్కడ. ఇంకా ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ పడిపోయింది కాబట్టి ఇన్కమ్ నెంబర్ అడగదు. ఓకేనా, రేషన్ కార్డు నెంబర్ పడకపోతే ఇన్కమ్ నెంబర్ అడుగుద్ది, బాగా గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు లేకుండా ఇన్కమ్ లేకుండా అప్లై చేస్తానే అబద్ధ మాటలు నమ్మకండి. ఖచ్చితంగా ఇది కానీ అది కానీ ఏదో ఒకటి కావాలి. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ పోతే ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి రెండు ఏంటంటే మీకు స్కీమ్ ఏ స్కీమ్ కావాలి, బ్యాంక్ లిమిటెడ్గా లేకుంటే వితౌట్ బ్యాంక్ లిమిటెడ్ అని అడుగుతుంది. బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్ అని కొట్టేసేయండి. ఓకేనా, తర్వాత ఈ స్కీము, ఈ లోన్ మీకు దేనికి, ఓకే, ఈ లోన్ మీరు దేనికోసం చేస్తున్నారని అడుగుద్ది, మీకు దేనికోసం కావాలని అడుగుద్ది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, యానిమల్ అని, బిజినెస్ అని, ట్రాన్స్పోర్ట్ అని చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఎంచుకునే దాన్ని బట్టి కింద ఆప్షన్స్ మారుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని ఉంది కదా, సెక్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కింద వేరే ఆప్షన్ ఉందిగా స్కీమ్, ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆటో అని, ఆటో రిక్షా అని, ఇవి చాలా కనిపిస్తాయి. ఓకేనా, దీని కాకుండా ఇందులో మళ్ళీ సేమ్ ట్రాన్స్పోర్ట్ కాకుండా ఏదో ఒకటి వేరే క్లిక్ చేసాను. ఇప్పుడు బిజినెస్ క్లిక్ చేద్దాం. బిజినెస్ క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ మారుతాయి చూడండి. బిజినెస్ క్లిక్ చేయగానే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, చూసుకోండి, మీకు అన్ని రకాల ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మనకి ఈ ఫామ్స్ అప్లై చేయమని ఇచ్చిన వాళ్ళు ఏం అడిగారు, కుట్టు మిషన్ చేయమని చెప్పారు అనమాట. టైలరింగ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. టైలరింగ్ మనం ఓకే చేసినాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసి టైలరింగ్ అని మీకు ఆల్రెడీ అమౌంట్ ఎంతో అనేది చూపిస్తుంది మీకు. ఓకేనా, మీరు ఆప్షన్ ఇక్కడ పెట్టగానే 1,00,000 నుంచి 4 లక్షల వరకు లోన్ వస్తుంది మీకు. మీకు ఆల్రెడీ ఇంత నుంచి ఇంత లోన్ వస్తుందని మీకు క్లియర్గా చూపిస్తుంది అక్కడ. ఓకే, దాని తర్వాత గో కొట్టండి. ఇక్కడ గో కనిపిస్తుంది కదా, గ్లో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ వాళ్ళిద్దరు ఫోటోలు కిందికి పోతుంటే మీ అడ్రస్ అడుగుద్ది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, స్టార్ గుర్తున్నదాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. స్టార్ గుర్తు లేదని మీ ఆప్షన్ కార్డు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకేనా, ఇక్కడ జిల్లా, ఓకే, తర్వాత మండలం, తర్వాత ఏ పంచాయతీ ఉంటుంది కదా అది, తర్వాత వచ్చేసి గ్రామం. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ మీకు స్టార్ గుర్తు లేదు కదా, అవసరం లేదు. మీ అడ్రస్, పూర్తి అడ్రస్ బాగా చూసుకోండి. పూర్తి అడ్రస్ అడుగుద్ది, పూర్తి అడ్రస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా పైకి అంటూ ఉండండి. మీకు ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది చూసారా, మీకు డబ్బులు ఎంత కావాలని అడుగుతుంది. అంటే మీరు ఈ లోను అప్లై చేస్తారు కదా, మీరు చేయాలనుకున్న బిజినెస్ కోసం మీకు ఎంత డబ్బులు కావాలని మీరు అనుకుంటున్నారో అడుగుద్ది. అప్పుడు మీరు ఇక్కడ ఇంత అమౌంట్ కావాలని మీరు చెప్పాలి. ఓకే, నేను 4 lakhs పెట్టా. 4 lakhs పెట్టగానే కింద చూడండి చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి. మీరు 4 లక్షలు అడుగుతున్నారు, 4 లక్షలు ఇస్తా. ఒకవేళ మీకు లోన్ ఓకే అయితే 2,80,000 సబ్సిడీ కింద పోతాయి. 1,20,000 బ్యాంకులో లోన్ కట్టాలి మీరు. అంటే బ్యాంకులో 1,20,000 ఈఎంఐ లెక్క కట్టుకోవాలి మనం. ఓకేనా, క్లారిటీగా 4 లక్షలు మనం లోన్ పెడితే 2,80,000 సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత 1,20,000 మనం ఈఎంఐ లెక్క బ్యాంకులో కట్టుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంకు. ఇక్కడ బ్యాంక్ చేస్తే కొన్ని బ్యాంక్స్ చూపిస్తుంది, అన్ని బ్యాంక్స్ చూపించదు. మీరు అనుకోవచ్చు మా బ్యాంక్ ఇందులో చూపించట్లేదని. పర్లేదు, ఏం కాదు. ఒకవేళ మీకు లోన్ ఓకే అయితే ఇందులో ఈ బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం అంత పెద్ద పని కాదు కదా. మామూలుగా ఎక్కువ శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి బ్యాంకు బ్రాంచ్ అడుగుతుంది, బ్రాంచ్ క్లిక్ చేసుకోండి. ఆ 2 క్లిక్ చేయగానే ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు ఐఎఫ్ఎస్సి నెంబర్ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, ఐఎఫ్ఎస్సి నెంబర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు. వీళ్ళు మనకి పాన్ కార్డు ఇచ్చిరా, ఇవ్వలేదు. ఓకే, వీళ్ళు మనకి పాన్ కార్డు ఇవ్వలేదు, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి తండ్రి లేదా భర్త పేరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ స్టార్ గుర్తుందిగా, తండ్రి లేదా భర్త పేరు.
మీ ఏ పేరు ఇవ్వాలనుకుంటున్నా ఆ పేరు ఇచ్చేసేయండి. ఇక్కడ భర్త పేరు ఇస్తున్నాం వీళ్ళది. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, శారీరక వికలాంగుల మీరు అని అడుగుతుంది. మీరు మామూలుగా హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని కొట్టండి, నో అయితే నో అని కొట్టండి. మీకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ అని కొడితే మీకు ఆప్షన్స్ మారుతాయి చూడండి. హ్యాండిక్యాప్స్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి కదా, ఆ కాగితాల నెంబర్లు అవన్నీ అడుగుద్ది. మీరు హ్యాండిక్యాప్ కాకపోతే నో అని కొట్టండి, నో అని కొడితే మళ్ళీ అన్నీ పోతాయి. హ్యాండిక్యాప్స్ అయితే హ్యాండిక్యాప్స్ అని కొట్టండి ఇక్కడ, కాకపోతే నో అని కొట్టేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి జెండర్ అడుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి పట్టణమా గ్రామమా అని అడుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతుంది. అంటే ఇందాక ఆల్రెడీ బీసీ అని ఓపెన్ చేసినా కదా, మళ్ళీ క్యాస్ట్ అడుగుతుంది అని అనుకుంటారా? ఇక్కడ బీసీలో మీకు చాలా రకాలు ఉంటాయి, బీసీఏ, బీసీడి, బీసీబీ అని ఉంటాయి కదా, అందులో ఎవరని అడుగుతుంది అనమాట, అది గుర్తు చేసుకోండి. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు వీళ్ళు మనకి ఇచ్చారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కన మీకు స్టార్ గుర్తు కనిపిస్తుందా? స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మొత్తం క్యాపిటల్ లెటర్స్ కొట్టండి, స్మాల్ లెటర్స్ కొట్టమాకండి. ఇక్కడ మీకు ఇంకో సలహా ఏంటంటే, చాలామంది క్యాస్ట్ ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ మనకి వస్తుంది కదా, పాత క్యాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. నేను చాలా వాళ్ళకి అప్లై చేసిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా ఏంటంటే, పాతది ఎక్కువ ఒక్కోసారి తీసుకుంటుంది, ఒకసారి తీసుకోవట్లేదు. ఓకేనా, అందుకని వీలున్నంత వరకు కొత్తదాన్నే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ చూడండి, మేము క్యాస్ట్ సర్టిఫికేట్ కొట్టగానే ఆటోమేటిక్గా పేర్లన్నీ పడిపోయినాయి. ఇక్కడ పేరు, క్యాస్ట్, కులము, ఓకేనా, అవన్నీ పడిపోయినాయి. విద్యా అర్హత, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు పెట్టేసేయండి. ఓకే, రైట్. తర్వాత వచ్చేసి ఇన్కమ్. ఇక్కడ చూడండి, మీకు ఇన్కమ్ కార్డ్ స్టార్ గుర్తు లేదు. ఓకేనా, మీకు ఇన్కమ్ కార్డ్ స్టార్ గుర్తు ఎప్పుడు వస్తుంది అంటే, అక్కడ రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు పేరు, ఆధార్ కార్డు నెంబర్ కొట్టిన తర్వాత రేషన్ కార్డు నెంబర్ రాలే కదా, అప్పుడు అక్కడ రేషన్ కార్డు నెంబర్ రానప్పుడు ఇక్కడ ఇన్కమ్కి స్టార్ గుర్తు పడుద్ది. కాబట్టి నేను చూపిస్తాను తర్వాతకి. ఓకే, ఇన్కమ్ స్టార్ గుర్తు పడుద్ది ఖచ్చితంగా. రేషన్ కార్డు కానీ ఇన్కమ్ కానీ ఏదో ఒకటి కావాలి. ఇన్కమ్కి ఇక్కడ స్టార్ గుర్తు పడలేదంటే అక్కడ రేషన్ కార్డు ఉన్నట్టు అర్థం. స్టార్ గుర్తు పడలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇన్కమ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, వీళ్ళు మనకి ఇచ్చిన లెటర్స్ ప్రకారం ఓకే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఆల్రెడీ మీకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది, అన్ని ఇయర్స్ కనిపిస్తూనే ఉంటాయి. దాని ప్రకారం ఆధార్ కార్డు మర్చిపోయాను, ఆధార్ కార్డు ప్రకారమే ఇవ్వండి. ఓకే, ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మీకు ఏజ్ ఎంత చెప్పేస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఇన్కమ్ నెంబర్ మన సర్టిఫికేట్ నెంబర్కి చెప్పలేదు కాబట్టి ఇన్కమ్ పడదు. ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అక్కడ కొట్టాను అనుకో, ఇక్కడ మీ ఆదాయం ఎంతో ఆటోమేటిక్గా చెప్పుద్ది. ఓకే, మీకు కావాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇన్కమ్ వీళ్ళు ఇచ్చారు, మనం ఈ ఇన్కమ్ నెంబర్ కూడా కొడదాం. అవసరం లేదు మీకు, లేకపోతే కొట్టాల్సిన అవసరం లేదు. అది ఇచ్చారు కాబట్టి ఇలా ఉంది కాబట్టి కొడదాం. ఓకే, ఇలా కొట్టగానే కింద పేరు పడిపోయింది చూడండి, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళని పేరు పడిపోయింది. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ అడుగుతుంది. ఓకే, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, కాగితాలు అది చాలా ఇచ్చారబ్బా, చాలామంది ఆప్షన్ అప్లై చేయమని. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక్కడ. కన్ఫ్యూజ్ ఏం లేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాను అంతే. 2 1వ తారీఖు. ఓకే, కొట్టేసేసరికి ఇక్కడ మీ ఏజ్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇందాక ఈ ఆప్షన్ రాలేదు చూసినాము, 1,20,000 ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ నెంబర్ కొట్టినమాట, ఆ ఇన్కమ్ సంబంధించిన వాళ్ళు మన అలా ఆదాయం ఎంతో ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఈ కొంచెం వీడియో లేట్ అయ్యింది కానీ చూడండి, ఎందుకంటే అందరికి అర్థం కాదు కదా స్పీడ్గా చెప్పుకుంటూ పోతే. ఓకే, మీరైతే తెలుగు కల్లో అనుకోవచ్చు కానీ చాలామందికి అర్థం కాదు కదా, దానికోసం. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకేనా, తర్వాత
ఇంకో ఎక్స్ట్రా ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అని అడుగుద్ది. దాని పక్కన స్టార్ గుర్తు లేదు, లేకపోతే అంత అవసరం లేదు మీరు. ఓకేనా. తర్వాత వృత్తి, మీ ఏం పని చేస్తారు, ఆ పని ఏం పని చేస్తారో అది ఇచ్చేసేయండి. తర్వాత ఇవన్నీ అవసరం లేదు, మీకు స్టార్ గుర్తులేదుగా. నెక్స్ట్ వచ్చేసి ఇంటి నెంబర్. ఇంటి నెంబర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు మీ కాడికి ఎంక్వైరీకి రావాలి. ఓకేనా. ఎంక్వైరీకి వచ్చిన తర్వాతనే ఇస్తారు. ఇంటి నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే. ఇంటి నెంబర్ ఇచ్చేసరికి ఇవ్వగానే ఆల్రెడీ ఇక్కడ పడిపోద్ది చూడండి, మీ అడ్రస్ పూర్తిగా పడిపోద్ది. తర్వాత నిమ్మలంగా పైకంటూ ఉంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే ఫోటో ఎన్నిసార్లు తీసినా కొంతమందికి ఓకే కావట్లే. ఓకేనా. జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫోటో పక్కన ఉన్న ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు వచ్చేసి అన్నీ చూపిస్తుంది, కెమెరా, లైబ్రరీ, నేను చూపిస్తుంది కదా. మీరు ఆల్రెడీ ఫోటోని తీసుకొని ఆ ఫోటోలన్నీ కరెక్ట్గా సమానంగా కట్ చేసి ఫోటోని రెడీగా పెట్టుకొని ఉండండి. అది ఎమ్మటే ఓకే అవుతుంది. చూడండి, నేను లైబ్రరీ ఓపెన్ చేస్తున్నా, ఈ ఫోటో ఓపెన్ చేస్తున్నా, డన్ కొడుతున్నాం. డన్ కొట్టుకొని ఓకే అని చూడండి, దెబ్బకి ఓకే అయింది. చాలామంది ఫోటో తీస్తున్నారు అప్పటికప్పుడు, అది ఏంటంటే ఓకే కావట్లే, ఇబ్బంది పడుతుంది. ఓకేనా. తర్వాత పాన్ కార్డు నెంబరు కొట్టినాము మనం. ఓకే, కొట్టలేదు కాబట్టి వీళ్ళు పాన్ కార్డు మనకి ఇవ్వలేదు, పాన్ కార్డు నెంబర్ కొట్టలేదు, ఆ పాన్ కార్డు ఫోటో అవసరం లేదు. తర్వాత ఈ 2 బాక్స్ను క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు ఏమేమి ఇచ్చారో అన్నీ ఒకసారి చూసుకోండి, నో ప్రాబ్లం, తప్పు లేదు. ఓకేనా. అన్నీ వెనక్కి పోయి చూసుకోండి, తప్పులేదు. తర్వాత ఈ బాక్స్, బ్లూ కలర్లో బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఏంటిది, మీరు ఏమేమి ఇచ్చారు, మీరు ఇప్పటిదాకా ఏమేమి ఆప్షన్స్ అనేవి ఇచ్చారో అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. క్లియర్గా కనిపిస్తుంది, మీ ఫోటో కనిపిస్తుంది. తర్వాత సబ్మిట్ చేసేసాను. సబ్మిట్ చేయగానే తీసుకుంటుంది. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. రాజు యువ వికాసంలోని వీళ్ళు అప్లై చేసుకున్నట్టే. ఇక్కడ సక్సెస్ఫుల్ అని పడింది చూడండి, సక్సెస్ఫుల్. ఓకేనా. వీళ్ళకి మెయిన్ ఏంటంటే సక్సెస్ఫుల్ పక్క కింద ఇక్కడ ఐడి అని చూడండి, ఈ ఐడి ఇంపార్టెంట్ మీకు మెయిన్. ఓకేనా. ఈ ఐడితో మీరు ఎవరైనా వచ్చినా కానీ మేము ఆల్రెడీ అప్లై చేసినామండి, కావాలంటే మా ఐడి చూడండి అని ఐడి చూపించచ్చు. ఓకే. ఈ ఐడిని క్లిక్ చేసుకోండి ఒకసారి. ఈ ఐడిని క్లిక్ చేయగానే దీన్ని క్లిక్ చేసుకోగానే మీకు ఇలా వచ్చేస్తుంది. మీకు ఐడి, మీరు ఇప్పటిదాకా ఇచ్చిన మీ ప్రూఫ్స్ అన్నీ, ఇది మీ రాజీవ్ వికాసం సంబంధించిన పేపర్స్ మీరు అప్లై చేశారు. ఓకేనా. ఈ పేపర్స్ మీ కాడ ఉంచుకోండి. ఇది ఐడికి సంబంధించిన నెంబరు, ఐడి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుందా మీకు బ్లూ కలర్లో, ఈ ప్రింట్ అని ఇచ్చేసేమనుకోండి, ప్రింట్ నొక్కగానే ఇక్కడ ఈ 2 పేపర్లు వస్తాయి మీకు. ఇక్కడ 2 అటు కలుగుతుంది చూడండి, ఈ 2 పేపర్లు ప్రింట్గా తీసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఈ ప్రింట్ అడిగితే వీళ్ళు ఇస్తారు. ఒక మాట ఒక 10 రూపాయలు తీసుకుంటారు, 10 రూపాయలు ఇచ్చేసి ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి, ఇదంతా అయిపోయిందిగా, దీన్ని మళ్ళీ ఇంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది నా పని లేండి, దీన్ని క్లిక్ చేసుకొని వీళ్ళకి వాట్సాప్ చేయాలి. వాట్సాప్ చేస్తే వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు, అదే విషయం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఒకవేళ మళ్ళీ చూసినా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా. ప్రతి కామెంట్కి ఈ వీడియో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు అర్థం కాకపోతే అడగండి, నేను రిప్లై ఇస్తాను. నో ప్రాబ్లం. జాగ్రత్తగా చేసుకోండి. మనకి రాజీవ్ వికాసం అవకాశాలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా మిస్ చేయమాకండి, చేసుకోండి. ఓకే, బాయ్. మరే ఇంకా చాలా ఉన్నాయి, చాలామంది ఇచ్చారు, వాళ్ళందరూ అప్లై చేయాలి మా ఏరియాలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.